రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 6న ఆదివారం రోజున హైదరాబాద్ శిల్పకళా వేదికలో రెడ్డి ప్రజాప్రతినిధులకు సన్మాన మహోత్సవం జరగనుందని కార్యక్రమానికి రెడ్డి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రెడ్డి సమస్యల సాధన కోసమై రెడ్డి జేఏసీ ఉద్యమిస్తుందని తెలిపారు. గతంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగిందని, కానీ ఇప్పటికీ కూడా రెడ్డి కార్పొరేషన్కు చైర్మన్ను నియమించకపోవడం, అందుకు సరిపడా నిధులు కేటాయించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని 5,000 కోట్లతో నిధులను కేటాయించి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, గాల్ రెడ్డి, పద్మ, నాగరాజుపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 6 ఆదివారం రోజున హైదరాబాద్ కళా వేదికలో రెడ్డి ప్రజాప్రతినిధులకు సన్మాన మహోత్సవం జరగనున్నది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని రెడ్డి ప్రజాప్రతినిధులందరూ హాజరుగానున్నారు. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన రెడ్డి సంఘాలను ఆహ్వానించడం జరుగుతుంది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ పక్షాన ఈ రోజున నంగునూరు మండల కేంద్రంలో ఉన్న రెడ్డి సంఘ నాయకులను కలవడం జరిగింది. ఆదివారం రోజున జరగనున్న రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవానికి తప్పకుండా నంగునూరు మండల కేంద్రం కానీ అదేవిధంగా మండల నలుమూల నుండి గ్రామ రెడ్డి సోదరులందరూ హాజరై ఆ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రెడ్డి సమస్యల సాధన కోసం రెడ్డి జేఏసీ ఉద్యమిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా దానికి నిధులు కేటాయించలేదు, చైర్మన్ కేటాయించలేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని దానికి నిధులు కేటాయించాలి. 5,000 కోట్ల రూపాయలతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రెడ్డి జేఏసీ కోరుతుంది.